జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితులను బట్టి షష్టమంలో రాహు, సప్తమంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యస్థానంలో బుధుడు, దశమంలో గురువు, రవి బుధులు ఉన్నారు, కుజుడు ఉన్నాడు, వ్యయంలో కేతు ఉన్నాడు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలబెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది. స్థలాలు, ఇల్లు కొంటారు, ఫ్లాట్స్ కొంటారు, గృహప్రవేశాలు చేస్తారు, కుటుంబంలో అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు విహారయాత్రగా ఉండొచ్చు, విదేశీ యాత్రగా ఉండొచ్చు, వృత్తిపరమైనటువంటి యాత్ర అయినా ఉండొచ్చు, అన్ని కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా స్థిర నివాసం ఉంటుంది. ఎన్నో రోజులుగా ట్రాన్స్ఫర్ అయిపోతామేమో, అకాల వెళ్తే అవన్నీ ఏం టెన్షన్ పడక్కర్లేదు, హ్యాపీగా ఉంటారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకి కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి. ఉద్యోగుల మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెల ఆఖరి 3వ వారం ప్రయత్నం చేయొచ్చు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల రాక మంచి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటారు. మీ వ్యాపార భాగస్వామితో, వినియోగదారులతో మంచి బాండేజ్ ఏర్పడుతుంది. పిల్లలు ఆశించే విధంగా వృద్ధి చెందుతారు. విద్యార్థులు, సినిమా రంగం వారికి, సంగీత కళాకారులకి ఇది చాలా యోగం. సమాజంలో ఉన్నత స్థితి వారితో కలుస్తారు. ఇక్కడ మాత్రమే ఒక చిన్నది ఉంది. కన్యారాశి వారు పరపురుష పరస్త్రీ వ్యామోహం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఇంటిలో అమూల్యమైనటువంటి వస్తువులు కొంటారు. వాహనం కొనే అవకాశం ఉంది. సోలార్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది. విద్యార్థులకి మంచి అవకాశం. విదేశీ విద్యకు ఇది అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. మెడ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు మూత్ర సంబంధిత ఆరోగ్య సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి ఇది మంచి సమయం చెప్పచ్చు. షేర్ మార్కెట్ వాళ్ళకి మంచి 70% బాగుంది. జాగ్రత్త పడండి. ఆఖరి వారం మాత్రం చేయకండి, జాగ్రత్తగా ఉండి. మీడియా రంగం వారు యాజ్ యూజువల్ వెరీ గుడ్. ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అతి కష్టం మీద ఆఫర్ లెటర్ వస్తుంది. ప్రయత్నం చేయండి. చిన్నపాటి ఉద్యోగం వచ్చినా జాయిన్ అవ్వండి. తర్వాత పెద్ద ఉద్యోగం మీరు సాధించవచ్చు. మీకు అదృష్టమైనటువంటి రోజులు 3, 6, 10, 12 తారీఖులు. అదృష్ట సంఖ్య 2, 4. చంద్రాష్టమం ఈ నెల 20వ తారీఖున 9:45 రాత్రి నుండి 22వ తారీఖున 11:03 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, భార్యాభర్తల మధ్య చాలా సంయమనం పాటిస్తూ మార్చాలి. మరి పరిహారం ఏమైనా ఉందా అని అనుకుంటే 100% ఉంది. అమ్మవారిని ప్రార్థన చేయలేదు. తిరుపతికి కాలినడకగా వెళ్ళి ఆ గోవిందునికి గోవిందా గోవిందా అని చెప్పి ప్రార్థన చేసి చక్కగా తలనీలాలు ఇచ్చేసరండి. లేదా ఇంటిలో ఒక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి. మీ కులదైవంకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించి ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మినే మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.